అరబ్ దేశాల్లో టెన్షన్ నెలకొంది. యమన్పై సౌదీ అరేబియా భీకర దాడికి పాల్పడింది. యమన్ వేర్పాటువాదుల నౌకలే లక్ష్యంగా ఈ దాడులు చేసింది. ఆయుధాల సరఫరా నౌకలే లక్ష్యంగా బాంబుల వర్షాన్ని కురిపించింది. దాడులపై సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఇప్పటికే ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. తాజా పరిణామాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇరు దేశాల మధ్య. ఇప్పటికే దుబాయ్ కూడా దీనికి సంబంధించి స్పందించింది. సౌదీ అరేబియా సంయమనం పాటించాలంటూ రిక్వెస్ట్ చేసింది. యమన్ వేర్పాటువాద సంస్థకు ఆయుధాలు చేరవేయలేదంటూ యుఏఈ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చినటువంటి ఒక వేర్పాటువాద దళానికి యమన్ ఆయుధాలను రవాణా చేస్తున్నట్లుగా సౌదీ అరేబియా ఆరోపిస్తుంది. ఈ మంగళవారం యమన్ ఓడరేవ్ నగరం ముకల్లా మీద ఈ బాంబు దాడికి పాల్పడ్డాన్ని మనం చూసాం. ఈ దాడికి యుఏఈ వెంటనే అంగీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు, లేదు ఇదంతా అని చెప్తుంది. ఎర్ర సముద్రం ప్రాంతం అంతటా కూడా ఇప్పుడు చాలా గందరగోళ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ మద్దతు ఉన్నటువంటి హౌతీ తిరుగుబాటుదారుల మీద యమన్ దశాబ్దాలుగా సాగిస్తున్నటువంటి యుద్ధాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రియాద్ అబుదాబి మధ్య కూడా సంబంధాలను ఇది కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యమన్ని దెబ్బతీయడానికి సౌదీ అరేబియా ప్రయత్నిస్తోంది అంటూ ఆ దేశం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.